వినాయకుడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. హిస్టారికల్, స్పిరిచువల్, మోరల్, ఎడ్యుకేషనల్, సోషల్, హెల్త్, సైంటిఫిక్, ఎన్విరాన్మెంటల్, ఇలా అనేక విధాలుగా ఈ వినాయక చవితి గురించి మనం తెలుసుకున్నట్టయితే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియవస్తాయి. పూర్వం వినాయక చవితి పండుగను ఇళ్లలో వ్యక్తిగతంగా జరుపుకునేవాళ్ళు. మనం స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజలలో చైతన్యం నింపడానికి, ప్రజలను ఒక తాటిపై తేవడానికి, ముందు ఒక దగ్గర వారిని సమీకరించడానికి బాలగంగాధర్ తిలక్ మహానుభావుడు 1892లో మొట్టమొదలు ఈ సామూహిక వినాయక ఉత్సవాలు జరపడం జరిగింది. అంటే జాతినంతా ఒక తాటిపై తేవడానికి, జాగృతం చేయడానికి వ్యక్తిగతంగా ఇళ్లల్లో చేసుకునే ఈ ఉత్సవం పండుగను సామాజిక ఉత్సవంగా మార్చిన మహానుభావుడు బాలగంగాధర్ తిలక్. అంటే ఈ సామూహికంగా జరుపుకోవడానికి, సమాజంలో ఐకమత్యాన్ని, ఐక్యతను చాటి చెప్పడానికి ఒక చక్కటి అవకాశంగా ఈ వినాయక ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ గారు 1892లో ఇప్పుడు ముంబై, పూణే ఈ నగరాలలో ప్రవేశపెడితే ఈరోజు అది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు అద్భుతంగా శోభాయమానంగా జరుగుతూ ఉన్నాయి. కానీ అది ఉద్దేశ్యం తప్పుదారి పట్టి ఒక అపార్ట్మెంట్లో కూడా 2-3 వినాయకులు పెట్టే పరిస్థితి, ఒక చిన్న గలీలో 2-3 వినాయకులు. అంటే వినాయక ఉత్సవాల ఉద్దేశ్యమే సమాజాన్ని చీలిపోకుండా కలపడం, ఐకమత్యంగా ఉండడం. మరి దానికి విరుద్ధంగా ఈరోజు కలిసి ఉండలేక, దేవుని దగ్గర కూడా కలిసి పూజలు చేసే పరిస్థితి లేక, ఎవరికి వాళ్ళు అహంకారంతో విడిపోయి ఈ చిన్న చిన్న వినాయకులు ప్రతి బస్తీలో పెట్టుకోవడం అన్నది అది ఉద్దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నది. పండుగ అంటేనే సామూహికంగా జరుపుకునేది. పండుగ అంటేనే అన్ని తరతమ విభేదాలు మర్చిపోయి ఆ రోజైనా మళ్ళీ కలిసిపోవాలని మన పూర్వీకులు పెద్దలు మనకు అనేక రకాల పండుగలను ఉద్దేశిస్తే, మరి దాని ఉద్దేశాన్ని పక్కదారి పట్టే విధంగా ఒకరి మీద ఒకరు విభేదాలు, మరి తగాదాల పేరుతో మరి విడిపోయి వినాయక చవితిని జరుపుకోవడం సరైన పద్ధతి కాదు. ఇక మనకు 33 కోట్ల దేవతలలో మొదటి పూజ, ఏ పని చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా మరి వినాయకుడికి మొదటి పూజ. ఆయనను పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమాలు. ఎందుకు ఇంతటి గొప్పతనం వినాయకుడికి లభించింది అంటే, మరి అది జగత్తు కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులే ముఖ్యం అని ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించిన మహానుభావుడు వినాయకుడు. కుమారస్వామి వినాయకునికి ఈ లోకాలను చుట్టిరమ్మని ఒక చిన్న పరీక్ష పెడితే, కుమారస్వామి తన వాహనమైన నెమలిని ఎక్కి వేగంగా లోకాలను చుట్టడానికి వెళ్తే, ఈ లోకాలు, జగత్తు అంతా తల్లిదండ్రుల పాదాల చెంతే ఉంటుంది అని పార్వతీ పరమేశ్వరులైన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి మరి సకల దేవతల మన్ననలు పొంది మొదటి పూజకు అర్హుడు
అయిన అయ్యి గణనాథుడుగా పూజలను అందుకుంటున్నాడు వినాయకుడు. వినాయకుడిచ్చే మొదటి సందేశం తల్లిదండ్రులను గౌరవించడం. తల్లిదండ్రులను గౌరవించని వారు, తల్లిదండ్రుల మాట వినని వారు వినాయకునికి ఇష్టం కారు. కాబట్టి వినాయకుని పూజ చేసే అర్హత ఎవరికి ఉంటుంది? వినాయకుని అనుగ్రహం ఎవరికి లభిస్తుంది అంటే, ఎవరైతే తల్లిదండ్రులను దేవతలుగా ఆరాధించి పూజించి గౌరవించి సేవిస్తారో వారికి వినాయకుడికి పూజ చేసే అర్హత ఉంటుంది. అలా చెయ్యని వారు వినాయకుని దగ్గరికి వచ్చిన వినాయకుడు వారిని చేదరించుకుంటాడు. వారికి వినాయకుని అనుగ్రహం లభించదు. అందుకే వినాయకుడిచ్చే మొదటి సందేశం, ముందు మీ తల్లిదండ్రులను గౌరవించండి, పూజించండి, ఆరాధించండి, వారిని సేవించండి, వారి మనసు కష్టపెట్టకండి. ఇది ముందు నేర్చుకోవాలి. ఆరాటాలకు పోయి వినాయక ఉత్సవాలు జరపడం దానికంటే ముఖ్యంగా వినాయకుడు ఏం చేస్తే సంతోషిస్తాడు, అనుగ్రహిస్తాడో తెలుసుకొని చేస్తే మంచిది. వినాయకుని ద్వారా మనం తెలుసుకోవాల్సిన మొదటి పాఠం, నేర్చుకోవాల్సిన మొదటి పాఠం తల్లిదండ్రులను మనం గౌరవించడం, పూజించడం, సేవించడం, ఆరాధించడం, వారి మనసు బాధ పెట్టకుండా నడుచుకోవడం. ఇక వినాయకుని సామర్థ్యం, తెలివితేటల గురించి చెప్పనవసరం లేదు. పంచమ వేదంగా చెప్పుకునే 1,00,000 శ్లోకాలతో విరాజిల్లుతూ అందులో జ్ఞాన భాండాగారమైన భగవద్గీతను కూడా మనకు అందించినటువంటి మహాభారతాన్ని రాసిన మహర్షి వేదవ్యాసులు. మరి అలాంటి ఒక గొప్ప రచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరు దీనికి రచించగలుగుతారు అని ఆలోచించి వినాయకుడిని వేడుకున్నప్పుడు తన దంతంతో మహాభారతాన్ని రాసినటువంటి మహానుభావుడు వినాయకుడు. ఆయన ఏకాగ్రత, చిత్తశుద్ధి ప్రతి విద్యార్థులు తెలుసుకోవాల్సింది. వేదవ్యాసులు చెబుతూ ఉంటే అంతే వేగంగా మరి మహాభారత కావ్యాన్ని మొత్తం రాసినటువంటి మహానుభావుడు వినాయకుడు. అంటే చదువుకునే విద్యార్థులు ఎంత ఏకాగ్రత, తరగతిలో ఉపాధ్యాయులు చెప్తూ ఉంటే ఎలా రాసుకోవాలో మనకు వినాయకుడు తెలియజేస్తాడు. వినాయకుడు విద్యార్థులకు ప్రతినిధి. ఈజ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్. అసలు ప్రతి విద్యార్థి మిగతా దేవతలను పూజిస్తే ఒక వైపు అయితే, ప్రతి విద్యార్థి ఆరాధించవలసిన ఏకైక దైవం వినాయకుడు. వినాయకుని అనుగ్రహం ఉంటేనే విద్య లభిస్తుంది. సకల విద్యలకు మరి ఆధారమైనటువంటి వ్యక్తి దేవుడు, దైవం వినాయకుడు. ఎందుకంటే వినాయకుడిని చూసి నేర్చుకోవాలి. ఒక విద్యార్థి ఎలా ఉండాలో మనకు నేర్పిస్తాడు వినాయకుడు. ఆయనే విద్యా ప్రదాత. వినాయకుడిని పూజించడం కాదు, ఆయన ఈజ్ ఎ సింబల్ ఆఫ్ నాలెడ్జ్, ఈజ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే వినడం ప్రధానం. అందుకే వేదాలను శృతులు అంటాం. అంటే విచ్ కెన్ బి హర్డ్, విని నేర్చుకునేవి. అంటే మన నిజమైనటువంటి జ్ఞానం వినడం వల్ల, తెలిసిన వాళ్ళు, గురువులు, జ్ఞానులు చెబుతూ ఉంటే విని నేర్చుకోవాలి. అందుకే చదవడం వల్ల మన ఆలోచనలు, మన దృక్పథాలనే మనం ఆ కోణంలోనే మనం చదువుతాము, నేర్చుకుంటాము, అర్థం చేసుకుంటాం. కాబట్టి అందుకంటే ముఖ్యంగా అందులోని అర్థం, అంతరార్థం, పరమార్థం తెలుసుకోవాలంటే అది గురుముఖంగా వినడం వల్లనే తెలుస్తుంది. కాబట్టి వినడానికి అంత ప్రాధాన్యత ఉంది.
హూ ఈజ్ బెస్ట్ స్టూడెంట్ అంటే ఐ యూస్ టు సే బెస్ట్ లిజనర్ ఈజ్ ఎ బెస్ట్ స్టూడెంట్. ఎవరైతే బాగా వింటారో వారే మంచి విద్యార్థి అవుతారు, వారికి జ్ఞానం పరిపూర్ణంగా లభిస్తుంది. అందుకే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే చాట చెవులు, పెద్ద చెవులు దేన్ని తెలియజేస్తూ ఉన్నాయి అంటే వినడానికి ఉన్న ప్రాధాన్యతను. అందుకే వినండి 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 అని విఘ్నేశ్వరుడు ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. వినడం వల్లే నిజమైన జ్ఞానం పొందగలరు అని. అందుకే ఆ చాట చెవులు మనకు తెలియజేసే గొప్ప సందేశం వినమని. అందుకే వినడానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. లిజన్ కేర్ఫుల్లీ, దెన్ ఓన్లీ యూ విల్ రిసీవ్ ద ప్రాపర్ నాలెడ్జ్. ఇక పొడవైన తొండం, అది నేలపైన చిన్న గుండు సూదిని కూడా తీసుకోగలదు, నేలపై ఉన్న అతి పెద్ద బరువులను కూడా లేపగలదు. అంటే మనిషికి, విద్యార్థికి ఇది ప్రధానమైన లక్షణం. అంటే కాన్సన్ట్రేషన్ను మనకు తెలియజేస్తుంది ఈ తొండం, పొడవైన తొండము. విద్యార్థి, జిజ్ఞాసి, సాధకుడు చాలా ధారణ, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా ముఖ్యమని. ఇక చిన్న కళ్ళు, వినాయకుడు ఆ పెద్ద తలలో చాట చెవులు, చిన్న కళ్ళు, పొడవైన తొండం. చిన్న కళ్ళు దేనికి నిదర్శనం అంటే ఫోకస్. నీవు ఎంత ఫోకస్గా ఉంటే, మనం భూతద్దం మనకు తెలుసు, అది మన సూర్య కిరణాలను ఒక బిందువుపై కేంద్రీకరించి అగ్నిహోత్రాన్ని కూడా సృష్టించగలదు. అంటే మనిషికి ఉన్న సామర్థ్యాన్ని ఒక విషయం పైన మనం కేంద్రీకరించినట్టయితే అద్భుతమైనటువంటి జ్ఞానాగ్నిని జనింప చేయవచ్చు. అందుకే ఒక విద్యార్థి వినడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, ధారణ పెంచుకోవాలి, ఏకాగ్రతను మరి ఉంచుకున్నట్టయితే, ఏకాగ్రతతో ఉన్నట్టయితే విషయ పరిజ్ఞానాన్ని పొందగలుగుతాడు, చక్కగా చదువులో ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇది లంబోదరం. చాలా వినాయకుడి ఉదరం అంటే పొట్ట చాలా విశాలంగా ఉంటుంది. దానికి ఏంటయ్యా దాని మనకు గుణపాఠం, దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఏ విషయాన్నైనా కడుపులో దాచుకోవడం, అనవసరంగా అందరికీ లేనిపోని విషయాలు చెప్పి అందులో అయోమయాన్ని కలిగించడం కాదు. ఏదైనా విషయం తెలిస్తే నిండు కుండలా ఉండమని మనకు చెప్పడం. తెలిసినవాడు నిండు కుండలా ఉంటాడు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అన్నట్టు సగం సగం తెలిసిన వాడే ఎలితి కుండలాగా మరి నీళ్ళు సగం నిండిన కుండలో నీళ్లు తీసుకుపోవడం కష్టం, అవి బయటికి ఎగిసిపడుతూ ఉంటాయి. అలా కాకుండా నిండు కుండలాగా ఉండమని మనకు ఒక గొప్ప సందేశం. ఎలుక వాహనం, మరి స్వామి భారీ శరీరము, వాహనమేమో చాలా చిన్నది. దీని సందేశం ఏమిటి అంటే వెహికల్ మనల్ని కంట్రోల్ చేయకూడదు, మనం వెహికల్ని కంట్రోల్ చేయాలి. మన వాహనం మన నియంత్రణలో ఉండాలి. చాలామంది చిన్న చిన్న పిల్లలకు పెద్ద పెద్ద బైకులు, ఎన్ఫీల్డ్ అట్లాంటివి ఇప్పించి ఇంకా ఎన్నో యాక్సిడెంట్స్ జరగడం మనం చూస్తూ ఉంటాం. అంటే వెహికల్ మనల్ని కాదు, మనం వెహికల్ని కంట్రోల్ చేయాలి. వెహికల్ మన నియంత్రణలో ఉంటే ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. ఇలా వినాయకుని ప్రతిమ అనేక సందేశాలను మనకు అందిస్తుంది మిత్రులారా, ముఖ్యంగా విద్యార్థులకు. అందుకనే వినాయకుడు ఈజ్ ఎ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన జ్ఞానానికి ప్రతీక, జ్ఞాన ప్రదాత వినాయకుడు, విఘ్నేశ్వరుడు. ఇక అంతేకాదు వినాయకుని కుటుంబం, ఒక వినాయకుణ్ణి మనం పూజిస్తే సకల దేవతలు ప్రసన్నమవుతారు. ఎందుకంటే ఆది దంపతులే వారి తల్లిదండ్రులు, పార్వతీ పరమేశ్వరులు. ఆ పార్వతీదేవి సోదరుడే శ్రీ మహావిష్ణువు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు
భార్య లక్ష్మీదేవి. ఈ విధంగా మనం చూస్తే ఒక వినాయకుడిని మనం ప్రసన్నం చేసుకుంటే సకల దేవతలు ప్రసన్నమవుతారు. ఎందుకంటే వినాయకుని కుటుంబం మొత్తం విస్తరించింది కాబట్టి. ఇక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. ఒక గొప్ప సామాజిక సమరసత, సమాజంలో తరతమ భేదాలు లేకుండా ఎలా కలిసి బ్రతకాలో మనకు వినాయకుడు తెలియజేస్తాడు. సామాజిక సమరసత అందులో మనకు గొప్ప సందేశం ఉంది. ఎందుకంటే మనం దేవతలను పూజిస్తాం, కానీ భూత ప్రేతాలను ఎవరు పూజించరు, వాటిని ఎవరు ఆరాధించరు. నిరాదరణకు గురైనటువంటి సమస్త జీవకోటితో పాటు ఆ భూతనాథుడు పరమశివుడు ఆ భూత ప్రేతాలను కూడా ఆయన అండగా ఉండి వాటిని కూడా సమాదరంతో చూసే వ్యక్తి ఆ పరమేశ్వరుడు. ఇక ఆయన కుటుంబంలో చూస్తే మరి ఆయన శరీరమంతా పాములు ధరిస్తాడు. వినాయకుడి వాహనం ఎలుక. పాము ఎలుక ఇవి పరస్పరం శత్రుత్వాన్ని కలిగి ఉంటాయి. నెమలి పాము ఇవి కూడా ఒకటి బయట చంపుకుంటాయి, శత్రువులుగా ఉంటాయి. ఇక సింహం ఎద్దు ఇవి కూడా బయట సమాజంలో ఒకదాన్ని ఒకటి చంపుకునే శత్రుత్వాన్ని కలిగి ఉంటాయి. ఇలా పాము ఎలుక, నెమలి, పాము, సింహము, ఎద్దు వినాయకుడి కుటుంబంలో పరస్పరం అన్యోన్యంగా ఆప్యాయంగా కలిసి జీవించడం మనకిచ్చే గొప్ప సందేశం. సమాజంలో కూడా చిన్న చిన్న భేదాలు, తగాదాలు, తరతమ విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి కలిసి బ్రతకండి అని ఈ లోకానికి గొప్ప సందేశాన్ని ఇస్తుంది వినాయకుడి కుటుంబం. అది మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గుణపాఠం. యోగులు, మునులు, ఋషులు, బైరాగులు, అఘోరాలు, పశుపక్షాదులు, అంతేకాదు అసురులు అందరూ ఆరాధించే ఏకైక వ్యక్తి ఆ భోలాశంకరుడు, పరమేశ్వరుడు. ఎవరు ప్రేమతో ఆరాధించినా వారందరినీ అనుగ్రహిస్తాడు. మరి విఘ్నేశ్వరుణ్ణి మనం పూజిస్తే పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులతో పాటు సకల దేవతలు ప్రసన్నమై మనల్ని అనుగ్రహిస్తారు. అలాంటి గొప్ప దేవత విఘ్నేశ్వరుడు. ఇక అందులో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. ఈ వినాయక చవితి భాద్రపద మాసంలో మనకు వస్తుంది. అంటే వర్షాకాలం, బాగా వర్షాలు కురిసి నదులు ప్రవహించి ఆ మురికి నీరంతా మనకు చెరువులలో చేరుతుంది. మరి మన భారతదేశంలో జీవనాధారమే నదులు, చెరువుల ద్వారానే మనుషులు వ్యవసాయం కానీ త్రాగునీరు కానీ మనం చేస్తాం. కాబట్టి వాటిని శుద్ధి చేసే ఒక అద్వితీయమైన అద్భుతమైన ప్రక్రియ నేచురల్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. వినాయకుడికి 9 రోజులు 21 రకాల మరి పత్రాలతో పూజ చేయమని చెప్తారు. ఎందుకయ్యా అంటే ఆ 21 టైప్స్ హెర్బల్ ప్లాంట్స్ అన్నట్టు వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు 21 రోజులు మట్టి వినాయకుణ్ణి ఆ 21 రకాల పత్రాలతో పూజించి ఆ 9వ రోజు 11వ రోజు ఆ వినాయకుణ్ణి ఆ పత్రాలతో సహా ఆ చెరువులో నిమజ్జనం చేస్తే చెరువులోని నీరు పరిశుద్ధంగా మారుతుంది. ఇది మరి భక్తి, రక్తి, మనకు ఆరోగ్యం, ఒకవైపు ఆధ్యాత్మికత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన మునులు, ఋషులు, గొప్ప శాస్త్రవేత్తలు వారు అందించినటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈ వినాయక ఉత్సవాలు, నవరాత్రులు, వినాయకుని పూజించే విధానం. ఈ 21 రకాల పత్రాలతో పూజించమంటారు. ఇవి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు కాబట్టి వీటిని పెంచి ఇవి
మన పూర్వ జ్ఞానాన్ని మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏమిటయ్యా అంటే 1 మాచిపత్రం, 2 బృహతీపత్రం, 3 బిల్వపత్రం, 4 దుర్వాయుగ్మం, 5 దత్తూరపత్రం, 6 బదరీపత్రం, 7 అపామార్గపత్రం, 8 తులసీపత్రం, 9 చూతపత్రం, 10 కరవీరపత్రం, 11 విష్ణుక్రాంతపత్రం, 12 దాడిమి పత్రం, 13 దేవదారు పత్రం, 14 మరువక పత్రం, 15 సింధువార పత్రం, 16 జాజీ పత్రం, 17 గండకీ పత్రం, 18 శమీ పత్రం, 19 అశ్వత్థ పత్రం, 20 అర్జున పత్రం, 21 అర్కపత్రం. ఇలా ఈ 21 టైప్స్ హెర్బల్ ప్లాంట్స్ ఆకులను వినాయకుడికి అర్చించి మరి 9-11 రోజులు పూజించిన తర్వాత ఆ వినాయకునితో పాటు వాటిని నీటిలో నిమజ్జనం చేస్తే నీరు పరిశుద్ధంగా మారుతుంది. ఇందులో మరి ఆధ్యాత్మికత, మన ఆరోగ్యాన్ని మన మునులు ఋషులు మనకు అందించినటువంటి ఒక దివ్య జ్ఞానం ఇది మనం గ్రహిస్తే అది పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. దానికి విరుద్ధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను ఆరాధించి ఎల్ఈడి లైట్స్ దీపం వెలిగించడం వల్ల అది ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది, దానివల్ల ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ధూపదీప నైవేద్యాలు అవి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి, మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మట్టి వినాయకునికి 21 రకాల ఈ పత్రాలతో మనం పూజించి వాటిని నిమజ్జనం చేస్తే పర్యావరణం పరిరక్షించబడమే కాదు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మిత్రులారా, అది మర్చిపోయి దానికి విరుద్ధంగా చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం, విపరీత పరిణామాలు జరుగుతున్నాయి. మన సనాతన అపురూపమైన ఆ జ్ఞానాన్ని మనం విస్మరించకూడదు. ఇది ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది, ఆచరించాల్సిన అవసరం. ఇక మరొక అద్భుతమైన విషయం, వినాయకుడి ద్వారా మనం ప్రతి భారతీయుడు, ప్రతి సనాతన ధర్మం గర్వపడే విధంగా ప్రపంచంలో మొదటి క్లోనింగ్ బేబీ అంటే సృష్టి అనేక విధాలుగా జరుగుతుంది. వినాయకుడు సహజంగా జన్మించలేదు. పార్వతీదేవి తన శరీరానికి పెట్టుకున్న నులుగు పిండిని ముద్దగా చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. అంటే ఈరోజు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మనం క్లోనింగ్తో జీవ సృష్టి చేస్తూ ఉన్నాం. ఈ క్లోనింగ్ ప్రక్రియ భారతదేశంలో అనాది నుండి వస్తూ ఉన్నది అని అది తెలిస్తే ప్రతి భారతీయుడు గర్వపడి ఉప్పొంగిపోయే విషయం. మొదటి క్లోనింగ్ బేబీ ఎవరు అంటే మనం వినాయకుడిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అనేక మన కథలలో అనేక విధాల గొప్ప గొప్ప ఇలాంటి విషయాలు, మహాభారతంలో కుండలలో పిండాన్ని పెట్టడం, కౌరవులంతా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని, అదేవిధంగా ఊర్వశిని ఊరువుల నుండి సృష్టించారని, ఈ విధంగా బ్రహ్మదేవుని సృష్టిలో మరి అనేక రకాలుగా సృష్టి జరిగింది. ఇది క్లోనింగ్ అనే ప్రక్రియ, శాస్త్ర సైంటిఫిక్ టెక్నాలజీ భారతదేశంలో ఉంది. అంతేకాదు మిత్రులారా, మరి తల తీసి వేరొక తలను సర్జరీ చేసే గొప్ప ప్రక్రియ మనకు కనిపిస్తుంది. ఈ వినాయకుడి తల మరి పరమశివుడు తీసివేయగా పార్వతి వేడుకున్న తర్వాత మరి ఏనుగు తలను తీసుకొని వచ్చి మరి ఆ శరీరానికి మొండానికి అతికించిన గొప్ప సర్జన్ మనకు పరమేశ్వరుడు. అంతకంటే గొప్ప సర్జరీ ఎక్కడ మనం చూడము. ప్రపంచంలోనే అద్భుతమైన సర్జరీ ఏదైనా జరిగింది అంటే అది ఈరోజు కూడా సాధ్యం కానటువంటి గొప్ప పరిజ్ఞానం మన పూర్వీకులకు ఉంది. అందుకే తలను తీసి తలను అతికించే గొప్ప సర్జరీ కూడా జరిగిందని మనం భారతీయులంతా గర్వపడే విషయం మనకు తెలియవస్తుంది. అంతేకాదు
వినాయక చవితి రోజు మరి ఈ వైరల్ ఫీవర్స్ వర్షాకాలంలో మనం చూస్తూ ఉంటాం. అనేక విధాలుగా హాస్పిటల్స్ కిటకిటలాడుతూ ఉంటాయి. ఎందుకంటే వర్షాలకు మురికి నీరు, దోమలు మొదలైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియల్ వైరల్ ఫీవర్స్ అనేటివి మనకు పెరిగిపోతూ ఉంటాయి. మరి వాటిని తట్టుకోవడానికి వినాయక చవితి రోజు తుమ్మికూర, చింతకాయ పచ్చడి ఇలాంటివి మనం తినాలని చెప్పి మన పండగలలో, ఆచార వ్యవహారాలలో కూడా మన మునులు, ఋషులు గొప్ప సైంటిస్టులు కాబట్టి ఆ కాలంలో ఏవి మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయో వాటినే మనకు ఆచార వ్యవహారాలుగా మనకు వారు నిర్దేశించడం జరిగింది. ఈ వర్షాకాలంలో ఈ వినాయక చవితి పండుగను చేసుకోవడంలో మరి నీరు శుద్ధి చేయడంతో పాటు మనం తీసుకునే ఆహారం వల్ల ఆరోగ్యాన్ని పొందడానికి తుమ్మికూర ఔషధ గుణాలను కలిగి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. కాబట్టే ఇవి పుక్కిడి పురాణాలు అని ఈ మిడిమిడి జ్ఞానంతో కొట్టిపారేయడం కాదు. మనకంటే గొప్ప జ్ఞానాన్ని పొందిన వారే మన మునులు, ఋషులు. కాబట్టి వారు మనకు ఏది శ్రేయస్కరమో దాన్ని ఆచారంగా అందించారు. వాటిని ఆచరించి కొనసాగిస్తే మనకు ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. మిత్రులారా, ఈ తుమ్మికూరలో ఔషధ గుణాలు ఉన్నాయి, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. తుమ్మికూరను తింటే మనం ఈ వైరల్ ఫీవర్స్ నుంచి తప్పించుకోవచ్చు. కొత్త చింతకాయ పచ్చడిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు, పాయసంతో ఈ పిండి వంటలకు కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. సంక్రాంతి రోజు వండే వంటలు వేరు, వినాయక చవితి రోజు వండే వంటలు వేరు, ఉగాది రోజు వండే వంటలు వేరు. అంటే ఆయా కాలాలకు అనుకూలంగా మనకు ఏవి ఆరోగ్యాన్ని కలిగిస్తాయో వాటినే మన పూర్వీకులు, పెద్దలు మనకు నిర్దేశించారు. అందుకే అద్భుతమైన ఈ జ్ఞానం మనం ఆచరిస్తే అది మనకే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే తుమ్మికూరను తప్పకుండా మనం ఈ వినాయక చవితి రోజు తినాలి. ఏదో మేము చదువుకున్నాం, ఇవన్నీ మేము పాటించము అంటే మూర్ఖుల్లాగా అది వారికే నష్టాన్ని కలిగిస్తుంది. ఇందులోని గొప్ప సైన్స్, టెక్నాలజీని మనం తెలుసుకుంటే మనం దానికి ఈ వారసులుగా గర్వపడమే కాదు, వాటిని ఆచరిస్తే మనకు శుభం, మేలు, ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. మిత్రులారా, ఇక ఆధ్యాత్మికంగా చూస్తే వినాయకుడు విఘ్న కారకుడు, ఘనాధిపతి. వక్రతుండం మహాకాయం కోటి సూర్యం సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థిస్తాం. అంటే ఏ పని చేసినా వినాయకుడిని ఎందుకు పూజిస్తామంటే ఎలాంటి విఘ్నాలు కలగకుండా, ఎలాంటి అడ్డంకులు లేకుండా మనం చేపట్టిన కార్యం విజయవంతం కావాలని వినాయకుడిని పూజిస్తాం. స్వామి, నేను చేసే పని నిరాటంకంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతం చేయమని చెప్పి పూజిస్తాం. అంటే విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. అలాగే మనకు మేలు చేసే విఘ్నాలను కలిగించేవాడు కూడా వినాయకుడే. అదేలా అని చెప్పి అనుకోవచ్చు. విఘ్న కారకుడు, విఘ్న నాశకుడు వినాయకుడే. అందుకే విఘ్న నాయకుడు ఆ వినాయకుడు. మనకు మేలు చేసే వాటిని కలిగిస్తాడు, మనకు హాని చేసే వాటిని తొలగిస్తాడు. ఉదాహరణకు ఒకతను ఎయిర్పోర్టుకు ట్యాక్సీలో బయలుదేరాడు. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఆ ఏరోప్లేన్ మిస్ అయిపోయింది. ఇంటికి బాధపడుతూ ఈ ట్రాఫిక్లో అతి ముఖ్యమైన పని నేను మిస్ అయ్యాను అని బాధపడుతూ ఇంటికి వెళ్ళి టీవీ పెట్టి వార్తలు వింటున్నాడు. ఆ వార్తల్లో ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం ప్రమాదానికి గురయ్యింది, అందులోని ప్రయాణికులంతా మరణించారు అని బ్రేకింగ్ న్యూస్ చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ఆటంకం, ట్రాఫిక్ జామ్ అన్న ఆ ఆటంకం అది అతనికి ప్రాణాన్ని కాపాడింది.
ఇలా మిత్రులారా, ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలను కలిగిస్తాడు, విఘ్నాలను తొలగిస్తాడు. అది మనకు ఏది శుభాన్ని కలిగిస్తుందో అది చేసే అధినాయకుడు, గణనాయకుడు విఘ్నేశ్వరుడు. ఇలా అనేక విధాలుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తే సకల దేవతలు ప్రీతి చెంది మనల్ని అనుగ్రహిస్తారు. ఈ వినాయక చవితి రోజు వినాయక వ్రతం చేసి శమంతక ఉపాఖ్యానం తప్పకుండా వింటే, మరి చంద్రుణ్ణి చూస్తే అపనిందలు అని చెప్పి ఒక మనకు ఉంది. వినాయకుణ్ణి చూసి చంద్రుడు ఆ ఉండ్రాళ్ళు పాయసం తాగి ఆ బొర్ర ఆయాసంగా నడుస్తూ ఉన్న వినాయకుణ్ణి చూసి పక్కున చంద్రుడు నవ్వితే ఆ దృష్టి దోషం అంటాం, కొంతమంది దిష్టి తాకింది అని చెప్తూ ఉంటాం. దాంతో వినాయకుడు వాంతులు చేసుకుని మూర్ఛపోతాడు. అది చూసిన తల్లి పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి శపిస్తుంది. దుర్మార్గుడా, నీ పాపపు దృష్టి వల్ల నా కొడుకు ఇలా తయారయ్యాడు అని చెప్పి. అప్పటి నుంచి చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపనిందలు కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా వాటి నుండి ఎలా రక్షించుకోవాలని చెప్పి సకల దేవతలు, మునులు, ఋషులు పార్వతీదేవిని వేడుకుంటే ఆమె సరే సంవత్సరం అంతా చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు, కానీ ఈ వినాయక చవితి రోజు మాత్రం ఈ దోషం ఇలాగే ఉంటుంది అంటుంది. ఇది ఆ దోషం ఎలా పోతుంది అంటే శ్రీకృష్ణుడికి కూడా ఈ దోషం తప్పదు. చంద్రుణ్ణి చూడడం వల్ల మరి ఆయన పైన శమంతకమణిని అపహరించాడనే అపనింద సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అనుభవించాల్సి వస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి అష్ట కష్టాలు పడి ఆ శమంతకమణిని తీసుకొని వచ్చి సత్రాజిత్తుకు అప్పగించి ఆ సత్రాజిత్తు కూతురైన సత్యభామను వివాహం చేసుకుంటాడు. ఇది మనం శమంతకోపాఖ్యానం అన్నది అద్భుతమైన కథ వృత్తాంతం. దాన్ని విడిగా వీడియోలో పెట్టడం జరిగింది. తప్పకుండా వినాయక చవితి వ్రతం చేసిన తర్వాత శమంతకోపాఖ్యానం వింటే మరి ఈ పార్వతీదేవి ఇచ్చిన శాప విముక్తి వారికి లభిస్తుంది. చంద్రుని చూసినా వారికి అపనిందలు వారిపైన రావు. ఇది కథ. దీంట్లో ఉన్న శాస్త్రీయ దృక్పథం ఏంటి అని మనం ఆలోచిస్తే, చంద్రుడు ఔషధ గుణాలను కలిగిస్తాడు, మనసుకు ప్రతీక, మనసును ప్రభావితం చేస్తాడు చంద్రుడు. ఇది మనం పున్నమి, అమావాస్య రోజు సముద్రం ఆటుపోట్లు పెరగడం చూస్తాం. అంటే చంద్రుని వెన్నెల ఈ చెట్లలో, వృక్షాలలో, ఇది మొక్కలలో ఔషధ గుణాలను కలిగించడమే కాదు, మన మనసులో ప్రభావితం కలిగిస్తుంది. అందుకే ఈ భాద్రపద మాస ఈ శుక్లపక్ష చవితి రోజు దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రోజు చంద్రుణ్ణి ప్రత్యక్షంగా చూడవద్దు అంటారు. ఆ రోజు ఈ తుమ్మికూర ఇలాంటి వాటిలో ఔషధ గుణాలు విపరీతంగా ఉంటాయి. అవి యాంటీబయాటిక్గా పనిచేస్తాయి కాబట్టి శాస్త్రీయంగా కూడా దీంట్లో ఔచిత్యం ఉన్నది. ఇలాంటి అద్భుతమైన శాస్త్రీయ, సామాజిక, ఆధ్యాత్మిక, పర్యావరణానికి సంబంధించిన అనేక కోణాలలో వినాయక చవితి గురించి, మరి అదేవిధంగా విద్యార్థులకు వైజ్ఞానికంగా అనేక గొప్ప సందేశాలను వినాయకుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అని గ్రహించి వాటిని ఆచరించి మనం తరిద్దాం మిత్రులారా. ఓం తత్సత్.